ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కంపెనీలో ఇప్పుడు మనం హలో నేను చెప్తా. ఇదే రైల్వే స్టేషన్ లో చాలా సినిమాలు కొన్ని సీన్స్ జరిగాయి. సో ఆ సినిమాలో జరిగిన సీన్స్ అన్ని మనం సరదాగా కొంచెం కామెడీగా రీమేక్ చేసి ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. చెప్పడం మర్చిపోయాను, అన్ని సీన్లకి అన్ని సినిమాలకి తినే హీరోయిన్, మిగతా క్యారెక్టర్స్ అన్ని మారుతుంటాయి. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ది స్కిట్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో. అయ్యో మా బావ నన్ను లేపుకొచ్చేసాడు. స్టేషన్ లోనే ఉండమన్నారు. ఎక్కడున్నాడో ఏంటో. ఏమైంది వాయిస్ కి? నేను ఇప్పుడు సమంతనా? విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. నాకు ఒక 5 నిమిషాలు ఈ స్టేజ్ కావాలత్త. నాకు అరగంట కావాలి, ఎందుకంటే అన్ని బోగిలు నేనే కడగాలి. తెచ్చేసుకుంటా. నాకు సమంత నువ్వు ఇట్రా. ఓ అవును కదా, సమంతని ఆదివారం మణికొండలో పెట్టే సంతంతున్నావు నువ్వు. సమంత ఏంటే మరి మీరు పీకే అలా పీకే చెప్పుకునేందుకేనా మొత్తం పీకేశారు. మనం ఇక్కడికి వచ్చేసిన సంగతి మీ నాన్నకు తెలిసిందంట. నాకు నాన్నున్నాడా? నాన్న లేకుండా ఎట్ట పడతావే? ఉన్నాడు, వస్తున్నాడు. చంపేస్తా నేను. నా కూతురు కావాల్సి వచ్చిందారా నీకు? నీ కూతురునా? ఆగవే, నీ చేతనాగా చంపేస్తా నిన్ను. అప్పుడప్పుడు స్కిట్లు ఇన్వాల్వ్ అయ్యే నన్నే చంపేస్తే ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మూల కూర్చుంటా నిన్ను పాతేయాలా? వీడలా నచ్చలే, జుట్టు కూడా లేదు ఆడికి. నీకేమైనా ఉందా నాన్న? కవర్ చేయట్లే. అరే ఒకటి గుర్తుపెట్టుకో, కార్ లో ఫ్రంట్ సీట్ బ్యాక్ సీట్ ఎప్పటికీ కలవలేవు. అదోకే మామయ్య. ఇది అత్త. ఎవరత్తా? నా అత్త. అప్పటికి ఇప్పటికి ఏం మారింది అత్త? అప్పుడు 2 డైలాగులు ఇస్తే అవి తినేసేవాడు, ఇప్పుడు 2 డైలాగులు ఇస్తే అవే తినేస్తున్నాడు. ఇగో నేను డైలాగ్ చెప్తుంటే వాడు కాళ్ళు ఉనికి తినేస్తా. ఎందుకో అర్థం కాదు. అసలు ఇతను వెండి తెరను ఎందుకు వదిలేశాడో తెలియదు, బుల్లి తెర మీదకి వచ్చి ఎందుకు పడ్డాడో తెలియదు. నువ్వు అనత్తా మొత్తం ఆపేస్తా. చూసా, ఆపేస్తానంటే చాలా అనేస్తాడు. వాడికి ఎంత ఇష్టం అంటే ఆపేయడం, వాడి కెరీర్ నాడే ఆపేసుకున్నాడు అత్త. ఇప్పటికీ మీరు రాసే స్కిట్ లో 2 పంచులు 2 ప్రాసలు వాడు మొహాన్ని పెడతాం, అవి తీసుకెళ్లి పాతి పెడతాడత్త. ఒక్కటే సరిగ్గా చెప్పడత్త. నువ్వు అనత్త ఇక చాలు. ఎక్కడ తలెత్తాలో కాదు, ఎక్కడ తలెత్తాలో తెలిసినోడే ఆర్టిస్ట్. దయచేసి మమ్మల్ని ఎవరు ఎడతీయొద్దు. నువ్వు నన్ను లేపుకొచ్చావా, అత్తను లేపుకొచ్చావా? నేను లేపుకొస్తే బాగుండు అనిపిస్తుంది. రేయ్ ఫోన్ చేయరా. చేద్దామని చాలా సార్లు నెంబర్ అడిగిరా, ఇలేదు కదా అత్త. ఇంక చాలరా, నువ్వు దేనికి పనికి రావులే కానీ నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. పో. చంపేస్తా నువ్వు ఇంకోసారి నా ముందు కనిపిస్తే. వద్దు, చచ్చిపోండి మీరే. దీనికి నాకు ఏ సంబంధం లేదు, ప్లీజ్. నా దున్నపోతే ఏమో తప్పిపోయింది అనిపోయింది, బుర్రలు దున్నుతున్నది. ఎవరు నువ్వు? ప్రభాస్ అని చెప్తే ఫ్యాన్ కురేసుకొని రావాలి. నువ్వు ఎవరు నువ్వు? ప్రభాస్ అని చెప్తే ఫ్యాన్ కురేసుకొని రావాలి. మరి నువ్వు త్రిష అంటే నేను తాడు కూరేసుకోవాలి. ఫ్యాన్ వేసుకోవచ్చుగా. నువ్వు వేసుకున్నాక ఇంకా ఫ్యాన్ అని ఉంటది. ప్రభాస్ అంటే కండలు పెంచాలి గానీ దవడలు పెంచావేంటి? ఇంతకుముందు ఇలాగే ప్రభాస్ అని చెప్తే ఫ్యాన్స్ వచ్చి దవడలు 2 వాయించారా? ముద్దట్టెళ్ళారు.
నువ్వు పిల్లగానే రానంటే వర్షం అనుకున్నావా? వర్షం వర్షం. నేను డాన్స్ చేస్తే వర్షం అది అంటే తనే కిందకి వస్తుంది తెలుసా? చూడు వస్తానంటే. ఏ ఆపేసినో? అడుగు తడబడతానా? కాదు, ఆ గొడుగు నాకెడ దిగబడద్దు అని. ఇక్కడ 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 వాయిస్ వినిపిస్తుంది. వాడెక్కడ? కింద చూడు ఇక్కడ. ఎవడ్రా నువ్వు? ఇంతకి నువ్వెవరు? శైలు. నువ్వు? వాళ్ళు నువ్వేనా బిగ్గా? లేదు పిగ్గు. పిగ్ అలా కాదు. ఈడ కాదు పిగ్గు, నువ్వు పిగ్గు. ఏం కావాలి? ఏ శైలు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, లేదంటే నిన్ను చంపేస్తా. శైలు కోసం ఏదైనా చేస్తా. నేను శైలునే ఏదైనా చేస్తా. చేస్తావా? చూసుకుందామా చూసుకుందావా? చూసుకుందామా చూసుకుందావా? ఒక్క నిమిషం, ఇద్దరు వెనక్కి వెళ్ళి చూసుకొని రండి. ఓకేనా? దాని తర్వాత నన్ను ఎవరు బాగా చూసుకుంటారో నేను చూస్తా. ఉన్న ఒక్కగాని అందమైన పీసు. నా గురించి మీరు ఇలా గొడవడు పడ్డం నాకు అస్సలు నచ్చలేదు. మీ ఇద్దరు ఎవరిని చేసుకోవాలి నేను ప్రూవ్ చేస్తాను. ఓకేనా? ఊరవతల చెరువు ఉంది కదా, దాంట్లో కొలంలో ఒక గులాబీ పువ్వు ఉంటది. అది ఎవరు తెస్తారో వాళ్ళే. నేనే తెస్తా. వెళ్ళండి. ఇక్కడే ఉండు. కొలంలో గులాబీ పువ్వులు ఉంటాయండి, వీళ్ళంత పువ్వులు. నేను కావాలంటే శైలు. తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని. ఏవండి, మీరు కాళ్ళకి పట్టాలు వేసుకుంటే బాగుంటారండి. పట్టీలు కదా అవి. అవి కాళ్ళకి వేసుకుంటారు, అవి పిల్లర్లు. పట్టాలే వేయాలి. ఏమైంది? వాడు ఈ అంటాడు, ఒక 10 రూపాయలు ఇవ్వాలి. అది కాదు రామమ్మ అప్సరస, నువ్వు కాళ్ళకు పట్టీలు వేసుకుంటే బాగుంటావు. ఏడిపోతుందిరా. నీ పేరేంటి? నా పేరా చేయి గుర్తు. అది గుద్దు చెప్పాలా? నీ అసలు పేరేంటి? నితిన్. యూఆర్ సో థిన్, కొంచెం థిన్. ఇది చూసావా? చూసాను. నీ పేరు? నా పేరేంటి? ఇదేంది? షూ. ఎన్నున్నాయి? జత. 2 కలుపు. సుజాత. సుజాతం చేసుకోవటానికి వాళ్ళు బాగా వస్తున్నాడట్రా. ఇంత కాంపిటీషన్ ఉంటది అనుకోలేదు నాకు. సారీ. ఎవర్రా నువ్వు? సరిగ్గా పంచులు పేల్చడం చెత్త కాదు, ప్రాక్టీసులు చేయరు. ఆడంటే ఈడికి పడదు, ఈడంటే ఆడికి పడదు. ఎట్టా ఇచ్చారా మీ ఇద్దరికి టీం లీడర్లు? నిన్ను నీ అమ్మ నీ కోసం కనలేదురా శివాజీ. శివాజీ జనం కోసం పుట్టిన ఛత్రపతివరా నువ్వు. నేను ఛత్రపతి కాదు, వెంకట్. ఏమే, నువ్వు వాడిని ప్రేమించావా? నువ్వు వాడితో తిరిగినా పర్వాలే, ఆడితో పని. ఏంటో ప్రతి దాంట్లో ఇంత అందాన్ని భరించలేక చచ్చిపోదు. ఇద్దరిద్దరు కొట్టేసుకుంటారు నా కోసం. ఇలా కాదు, మీ ఇద్దరిలో నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలో మీ ఇద్దరు ఫైట్ చేసుకుని ఎవరు గెలిస్తే వాళ్ళు రండి. నువ్వే చెప్పరా, ఎవరురా? ఏం కావాలరా? సోంపు సోంపు. వీడికి ఇవ్వడానికి ఏమి లేదంటే నీకేమి ఇవ్వాలరా? నా నోట్లో ఏం లేదురా. సోంపు ఉంది, సోంపు ఉంది. సరిగా నిలబడ్డం చేత కాలేదు, నీకు సుజాత కావాలరా? ఎన్నిసార్లు చెప్పాలరా ఏ లేదు నోట్లో? ఏంటి పిల్లలాట్లు? ఊరు చివరిని పాతి పెట్టిన జెండా ఎవరు తెస్తారో వాళ్ళే పెళ్లి చేసుకుంటాను. పోండి. ఇప్పుడే తెస్తా. వెళ్ళరా, జెండా తీసుకురా.
అనవసరంగా హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చి నా జాబ్ అంతా పోగొట్టారు. నా బాత్రూమ్ లో ఉండిపోయో ఇదేం లేదు, నేను కడుక్కొని నా జాబ్ చేసుకుంటా. ఇంకెవరు చేయట్లేదు, అర్థమైందా? పోరా. ఇంద్రజ గారు, మా తెలుగు సినిమాలో జరిగిన కొన్ని ఐకానిక్ సీన్స్, అది కూడా రైల్వే స్టేషన్ లో జరిగిన ఐకానిక్ సీన్స్ వీళ్ళందరూ కలిసి రీక్రియేట్ చేశారు. అది కూడా ఒక స్పూఫ్ రకంగా. సో డిడ్ యూ ఎంజాయ్ ఇట్? ఇంత మంది ఆర్టిస్టులు వాళ్ళందరినీ కాంప్లిమెంట్ చేస్తూ వాళ్ళందరికీ సరిపడే డైలాగ్స్ ఇస్తూ రోహిణి గారు యూ హావ్ డన్ ఫెంటాబులస్ జాబ్ అండి. ఇమ్ము ఎంట్రీ నాకు అమ్మ బాబోయ్ అని అనిపించింది. ఆ తర్వాత ఆ స్పూఫ్ ని కూడా వేరే రకంగా అంటే కొంచెం మన టైప్ లో చేంజ్ చేసుకొని చేశారు. ఎవ్రీ వన్ హావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. అబ్సల్యూట్లీ అందరినీ నవ్వించడానికి ఫన్ కోసమే చేశారు కాబట్టి ఐ ఆల్సో థరోలీ ఎంజాయ్డ్. దీని అంతగా నిజంగా క్రెడిట్ నోకరాజ్ అన్నకి దక్కాలి మేడం. మరి రాజు రండి. నోకరాజ్ అన్న, వినోద్ అన్న రైటర్స్. సో చాలా కాన్ఫిడెంట్ గా ఈ స్పూఫ్ ని ఎంటర్టైనింగ్ గా చూపించడానికి కారణం నూకరాజు అండ్ వినోద్ గారు. సో వెల్ డన్ గైస్, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ, గుడ్ జాబ్.